నమస్కారం. సనాతన భక్తి స్టూడియోకి స్వాగతం. ఈరోజు మనం భగవాన్ విష్ణువు యొక్క 10 దివ్య అవతారాల గురించి సరళంగా తెలుసుకుందాం. ఈ 10 అవతారాలను దశావతారాలు అని అంటారు. ప్రతి అవతారం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ధర్మాన్ని రక్షించటానికి భగవంతుడు భూమికి వచ్చాడు. మొదటి అవతారం మత్స్యావతారం. ప్రళయ సమయంలో వేదాలను రక్షించటానికి విష్ణువు చేప రూపంలో అవతరించాడు. ఆయనే మత్స్యావతారం. రెండవ అవతారం కూర్మావతారం. సముద్ర మదనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని మోసేందుకు విష్ణువు తాబేలు రూపంలో భూమిపై అవతరించాడు. ఆయనే కూర్మావతారం. మూడవ అవతారం వరాహావతారం. భూమిని హిరణ్యాక్షుడు సముద్రంలో దాచినప్పుడు విష్ణువు అడవి పంది రూపంలో అవతరించి భూమిని పైకి తీసుకొచ్చాడు. ఆయనే వరాహావతారం. నాలుగవ అవతారం నరసింహావతారం. ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి విష్ణువు అరమనిషి అరసింహం రూపంలో అవతరించాడు. ఆయనే నరసింహావతారం. ఐదవ అవతారం వామనావతారం. బలిచక్రవర్తి గర్వాన్ని తొలగించటానికి విష్ణువు చిన్న బాలుడిగా వామన రూపంలో భూమికి వచ్చాడు. ఆయనే వామనావతారం. ఆరవ అవతారం పరశురామావతారం. అధర్మాన్ని నిర్మూలించటానికి విష్ణువు పరశు అనే ఆయుధంతో అవతరించాడు. ఏడవ అవతారం శ్రీరామావతారం. మర్యాద మరియు ధర్మానికి ప్రతీకగా విష్ణువు రాముడిగా భూమికి వచ్చాడు. ఆయనే శ్రీరామ అవతారం. ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం. ప్రేమ, కరుణ మరియు ధర్మబోధను ప్రపంచానికి చూపించడానికి విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. ఆయనే శ్రీకృష్ణ అవతారం. తొమ్మిదవ అవతారం బుద్ధావతారం. అహింస మరియు కరుణ మార్గాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి విష్ణువు బుద్ధుడిగా అవతరించాడు. ఆయనే బుద్ధావతారం. పదవ అవతారం కల్కి అవతారం. ఇంకా అవతరించాల్సింది. అధర్మం పూర్తిగా పెరిగినప్పుడు విష్ణువు కల్కి రూపంలో భూమికి వస్తాడు. ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. ఇలా భగవాన్ విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి 10 అవతారాలు ధరించాడు. ప్రతి అవతారం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. ధర్మమే విజయం సాధిస్తుంది అని మనకు నేర్పిస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో మొదటి అవతారమైన మత్స్యావతారం యొక్క పూర్తి కథను వివరంగా తెలుసుకుందాం. భగవాన్ విష్ణువు కృప మన అందరిపై ఉండాలి.